ఏంటి సార్ ఏంటి మీ ఆ, ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? శ్రీశైలం, సున్నిపెంట, ఆ, నాన్నగారు ఇరిగేషన్ ఆఫీసరు, yes. అమ్మగారు టీచరు. మీరు అక్కడే నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నేటివ్ అంటే మాది కడప. కడప. ఓకే. మా తాతగారు నాన్నగారు అంతా పుట్టింది అక్కడ. తర్వాత నేను కూడా అక్కడే పుట్టాను. ఓ యాక్చువల్గా శ్రీశైలానికి రాకముందు నాన్నగారు సీలర్ ప్రాజెక్టులో పనిచేశారు. ఓ ఆయన బీటెక్ అంటే అప్పుడు బిఈ ఆ రోజు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత జేఎన్టీ జేఎన్టీ. అక్కడ ఆ టైంలో చెప్పేవాళ్ళు నాన్నగారు, మాది అయిపోగానే డైరెక్ట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం, జాబ్స్ అట్లా జాబ్స్ అలా ఉండేవి. ఇంజనీరింగ్ చాలా రేర్. ఇంజనీరింగ్ తర్వాత ఏంటంటే అప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చాలా ఉండేవి మనకి, సాగర్ గానీ, శ్రీశైలం గానీ, సీలేరు గానీ. కాబట్టి డైరెక్ట్ గా ఇరిగేషన్ కి వెళ్ళడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, అవకాశాలు బాగుంటాయి, అవకాశాలు ఉండేవి. సో అప్పుడు యాక్చువల్ గా మీరు 5-year ప్లాన్స్ తీసుకున్నా కూడా మేజర్ ఇరిగేషన్ కి చాలా ప్రాధాన్యత సెకండ్ 5 years ఎక్కువ ఇచ్చారు. బాక్రానంగల్, హీరాకుడ్ గానీ ఇవన్నీ కూడా వచ్చాయి. సో దాంతో వారు వెళ్ళి అక్కడ సీలేర్ లో జాయిన్ అయ్యారు 1960. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 7 years ఉన్నారు. సో మా ఇద్దరు అక్కలు అక్కడే పుట్టారు. తర్వాత నేను 65 అంటే పుట్టి అమ్మ కడుపులో నేను సీలేర్ లోనే ఉన్నా, వైజాగ్ లో ఉన్నా. అంటే అప్పుడు చివరిలో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉండేవారు నాన్నగారు. సో డెలివరీ కని కడపకి వచ్చారు. సో మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత మళ్ళా బ్యాక్ టు సీలేరు అండ్ వైజాగ్. సో ఆ విధంగా